శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు కంచికామకోటి పీఠాధిపతులు ప్రత్యేకంగా నా మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత తమ యొక్క ఆశీర్వచనాన్ని మహామహోపాధ్యాయ బిరుదాంకితులైనటువంటి మాంగ్యులు బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి చేత పంపించడం, వారిని విద్యకి సముద్రం లాంటి వారైనటువంటి కృష్ణమూర్తి శాస్త్రి గారు నాకు అందించడం, నేను స్వయంగా కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే వచ్చి ఈ వేదిక మీద నిలబడి నన్ను ఆశీర్వదిస్తే ఎంత సంతోషిస్తానో అంతటి సంతోషాన్ని ఇవాళ పొందాను. వారు అంత విద్య ఉన్నటువంటి వారై ఇప్పుడే వారు కామకోటి పీఠాధిపతుల చేత సత్కరింపబడ్డారు. ఆ సభకి నేను కూడా వెళ్ళొచ్చాను. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. వారు తాను కామకోటి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసి నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు నేను వారి పాదములు పట్టి వారికి నా నమస్కృతులను సమర్పిస్తూ, నిన్నటి నుంచి నేను కలిపురుషుని యొక్క ప్రభావము, దాన్ని తట్టుకుని చెయ్యవలసినటువంటి సాధనా విధానము అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. చేసిన కాని పాపములు చెందవు చెయ్యతలంచినంతటన్. చేసెదనన్న మాత్రమున చెందు కదా పుణ్యము కలివేళలందటన్. కావున ఎంత కలియుగమైనప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి విశేషాన్ని చెప్పారు. చేసిన కాని పాపములు చెందవు. పాపములు చేస్తే మాత్రమే మనని అంటుకుంటాయి. కేవలంగా చేసేదనంచు తలంచినంతటన్, ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని నేను చేస్తాను అని సంకల్పం చేసుకుంటే చాలు. లేదా చేసేదనన్న మాత్రమున వచ్చు కదా పుణ్యములు కలియుగంబునందంతటన్. కేవలంగా నేను పుణ్యకార్యాన్ని చేస్తాను అని ఎవరికో మాటిచ్చాడు. ఏదో ఒక మంచి కార్యం జరుగుతోంది, దానికయ్యా మీరు సహాయపడాలి అని అడిగారు. తప్పకుండా చేస్తానండి అన్నాడు. చేస్తానండి అన్నప్పుడు కేవలం నటన కోసం కాదు, త్రికరణ శుద్ధిగా పుణ్యకార్యానికి సహాయం చెయ్యాలని అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టి నేను చేస్తాను అన్న మాట అన్నంత మాత్రం చేత కలియుగంలో ఆ పుణ్యం చేశాడు అనే అతని ఖాతాలో వేస్తారు.
అందుకే మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్, అందుకని కలిపురుషుణ్ణి చంపలేదు పరీక్షిన్ మహారాజు గారు, విడిచిపెట్టేశాడు. ఇంతటి ఆనుకూల్య స్థితి కూడా ఉంది కాబట్టి దీన్ని నేనెందుకు పాడు చెయ్యాలి? మరందముల్లాసముతోడ ఆరగించి ఆ తుమ్మెద తేనెని తాగేటప్పుడు ఎంతో సంతోషంగా తీసుకుంటుంది. మరందముల్లాసముతోడ గ్రోలి విరులం తెగచూడ తీటికైవడిన్. సీతాకోక చిలుక లేదా తుమ్మెద ఆ తేనె తాగిన తరువాత పువ్వుని మాత్రం ఏమీ చెయ్యకుండా ఎలా విడిచిపెట్టేస్తుందో అలా కలిపురుషుడి నుండి మనం పొందవలసినటువంటి మంచి విషయాన్ని పొంది కలిపురుషుడి వలన పొందవలసినటువంటి బాధల్ని పొందకుండా ఉండడానికి కావలసినటువంటి రక్షణ కవచములు ఉన్నాయి కనుక కలిపురుషుణ్ణి చంపవలసిన అవసరం ఏమున్నదని పరీక్షిత్ మహారాజు గారు విడిచిపెట్టేశాడు. ఎప్పుడైనా సరే కలిపురుషుడు నుంచి రక్షణ దేని వలన కలుగుతుంది అన్నది నేను మహాభారతంలో నిన్న నలోపాఖ్యానంలోంచి మీకు కొన్ని విషయాలు చూపించాను. ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సరే మనిషిని కాపాడగలిగినది ఏది అంటే భక్తి. భక్తి అన్నది ఉన్నవాణ్ణి కలిపురుషుడు కాదు ఎవ్వరూ చెనకలేరు. ఎందుచేత శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఈ శ్లోకానికి ఉన్న చమత్కారం ఏమిటంటే శంకరాచార్యుల వారు భగవంతుడు రక్షిస్తాడనలేదు, భక్తి రక్షిస్తుందంట. భక్తి అంటే అది ప్రేమ. ఎవరి యందు? పరమేశ్వరుని యందు. పరమేశ్వరుని యందు భక్తి ఉంటే ఆ భక్తి రక్షించి తీరుతుంది. ఎలా రక్షిస్తుంది అంటే అర్భకుణ్ణి తల్లి రక్షించినట్టు. అర్భకుడైనటువంటి శిశువు తనని తాను ఏమి రక్షించుకోగలడు? ఆఖరికి ఏదైనా గట్టిగా శబ్దం విన్నా ఉలిక్కి పడతాడంతే. అలాంటి పిల్లవాణ్ణి నిరంతరం రక్షించుకునేది ఎవరు? అమ్మ రక్షించుకుంటుంది. ఎక్కడో అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంటుంది, పిల్లాడు ఎక్కడో ఏడిచినట్టు వినిపిస్తే వెంటనే చెవిన పడుతుంది. పిల్లాడు ఎందుకో ఏడుస్తున్నాడు ఉండండి అని పరిగెత్తుకొస్తుంది. వాడికి ఆకలి వేస్తోంది అని వాడు చెప్పలేడు, వాడికి ఆకలి వేస్తోంది అని గ్రహించి పాలిస్తుంది. వాడు కడుపు నొప్పిగా ఉంది అని చెప్పలేడు, కానీ ఎందుకో వాడు కడుపు బాధపడుతున్నాడని తెలుసుకుని వాడికి ఏ రుగ్మత కలిగిందో ఆ రుగ్మత తగ్గేటట్టుగా చూస్తుంది. వాడికి జలుబు చేస్తే ఆ జలుబు తగ్గడానికి కావలసినటువంటి పదార్థాన్ని తాను తిని ఆ పాలు పిల్లవాడికి ఇస్తుంది. తల్లి బిడ్డన్ని ఎలా రక్షించుకుంటుందో భక్తి అలా రక్షించుకుంటుంది. అందుకే భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఎంత ఆనందంతో ఉంటాడంటేట కన్నుల వెంట ఆనంద భాష్పములు కాలుతూ ఓ పక్క నుంచి రోమాంచితమై కన్నుల వెంట ఆనంద భాష్పములు పడిపోతున్నాయి, కారిపోతున్నాయి, వెంట్రుకలు నిక్కబుడుచుకునున్నాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు, మనసులో ఏ కల్మషం ఉండదు. ఎందుకని? అంతటా భగవంతుణ్ణి చూస్తాడు. ఏమండి మరి అలాంటప్పుడు కలిసి వస్తే సంతోషంగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినా కూడా మరి అతనికి మనసులో కుందడా? ఇంత నమ్ముకున్నానే భగవంతుడు నన్ను బాధ పెడుతున్నాడన్న భావన రాదా అంటే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు, లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. పరమభక్తుడైనటువంటి వాడు కాలం కలిసిరానప్పుడు కూడా, కష్టముల చేత కుండినప్పుడు కూడా ఏం బాధపడడు. ఏదో జన్మలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, చేసిన పాపకర్మ ఉంది, ఆ పాపకర్మ ఇప్పుడు దుఃఖ రూపంలో పోతోంది. దుఃఖాన్ని భరించడం ఎంత కష్టమో అర్థమైంది కాబట్టి ఈశ్వరా నేను ఎప్పుడూ పాపకర్మ చెయ్యకుండా నాకు నిగ్రహ శక్తినిచ్చి కాపాడు అని అడుగుతాడు తప్ప
తనకి ఇవాళ కష్టం వచ్చిందని భగవంతుని పాదములయందు విస్మరణ పొందడు, మరింత గట్టిగా పట్టుకుంటాడు. అందుచేత నైర్మల్యతశ్చాదనం, చక్కగా నిర్మలత్వం అనేటటువంటి బట్ట కప్పుతుంది. వాచాశంఖ ముఖైస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. అమ్మ ప్రేమ మీర పాలు తీసుకొచ్చి పట్టినట్టే భగవంతుని యొక్క కథలను ఎప్పుడూ చెవుల గుండా జుర్రుకుంటూ ఉంటాడు. అవతలవాడు చెప్పడానికి సమర్థుడు కాడా సందర్భం లేదు. మా స్వామి కథ చెప్తున్నాడు అంతే చాలు. పరమ సంతోషంతో చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుంటాడు. భాగవతంలో పోతన గారు ఒక చోట అంటారు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు. చూపులతో తాగడం ఏమిటి, నోటితో తాగాలి కానీ అంటే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియం చేసింది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూడగానే పరవశించినటువంటి అదితి కళ్ళతో తాగేసింది. అలా చెవులతో భగవంతుని యొక్క కథ అనేటటువంటి అమృతాన్ని జుర్రుకుని ఈ చెవులలోంచి వస్తున్నటువంటి ఆ అమృతాన్ని హృదయమునందు దాచుకుని దాని వలన చల్లతనాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటాడు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ మకుటాయమానమైన శ్లోకం అన్నారు. గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరదో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదయ శివానందలహరి అంటారు. ఏం చేస్తుందా భగవత్ కథ అంటే చెవులలోంచి లోపలికి వెళ్ళి అది హృదయ తటాకమునందు నిలబడి చల్లతనాన్ని ఇస్తుంది. దేని నుండి చల్లతనం? సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారమునందు పరిభ్రమించడం అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు భజగోవిందంలో. అలా పుట్టి చచ్చి జనన మరణ చక్రమునందు సంసార భ్రమణ పరితాపోపశమనమును ఇవ్వగలిగినటువంటిది భగవత్ కథాశ్రవణము. ఆ భగవత్ కథాశ్రవణము చేత అది చెవుల గుండా లోపలికి వెళ్ళి అంత సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖైస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఈ శరీరాన్ని అమ్మ కాపాడుతుంది. ఏమో ఏ ఉగ్రభూతం వస్తుందో, పిల్లవాడు దేనికి ఉలిక్కి పడతాడో, ఎవరు చూడరాని చూపు చూస్తారో, వాడు దాన్ని తట్టుకోలేక తేజోక్షయమై ఏ ప్రమాదాన్ని ఎదుర్కొంటాడో, ఏ ఆపదొస్తుందో అమ్మ విభూతి పెట్టి పిల్లవాడి మెళ్ళో రుద్రాక్ష కడుతుంది. అలా భక్తి అన్న తల్లి ఎవరు భక్తుడో ఆ శిశువుని కాపాడుకుంటుంది. ఎందుచేత అంటే మెడలో రుద్రాక్షలు వేస్తుంది, నొసట విభూతి ధరించేటట్టు చేస్తుంది. కాబట్టి రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భక్తి అన్న తల్లి ఏం చేస్తుందంటే అస్తమానం భగవంతునికి సంబంధించినటువంటి స్మరణలు అనేటటువంటి ఊయలలో పెట్టి ఊపుతూ ఆ ఊగుతుండగా ఆ హాయిని అనుభవిస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ బాహ్యమునందు ఏమైనా కష్టం ఉందా అన్న విషయం పట్ల ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పరమ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు ఆ భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు చేయడంలో శరీరానికి ఏదైనా ఖేదం ఉన్నా కూడా మర్చిపోతాడు. అందుకే ఆ భక్తి ఎవడు కలిగి ఉంటాడో వాడిని ఎవ్వరూ చెనకలేరు. ఆ భక్తి అన్న తల్లి సర్వకాలములయందు భక్తుణ్ణి కాపాడుకుంటుంటుంది. అందుకే పెద్దలైన వారందరూ కోరుకున్నది ఏది అంటే ఈ భక్తిని కోరుకున్నారు. అందుకే భక్తి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తి అంటే కేవలం ఒక మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని బోలెడన్ని సంభారములు తెచ్చి పూజ చెయ్యడం ఒక్కటే భక్తి కాదు. అందుకే
గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజడమతి సమర్ప్యై చేతసరసిజముమానాధభమతే సుఖేనావస్థాతుం జనయ్య న జానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు. ఎందుకురా పెద్ద పెద్ద సరోవరాల్లో దిగుతావు, తామర పూలు తీసుకొస్తావు, కొండలెక్కుతావు, మారేడు దళాలు తీసుకొస్తావు, చెట్లు ఎక్కుతావు, పువ్వులు కోస్తావు, ఇవన్నీ నేను అడిగానా? నీ హృదయం అనేటటువంటి కుసుమాన్ని నా దగ్గర పెట్టరా, నువ్వెవరని నేను అడగను, నీ వెంట నేను పరిగెడతానంటాడు పరమాత్మ. అంటే దాని అర్థం పూజ చెయ్యొద్దనా? కాదు. కేవలము పదార్థములు పరమేశ్వరుడికి సమర్పించడం ఒక్కటి పూజ కాదు. దాని మధ్యలో అందుకే అంటాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన యలమిన్ రుచిరన్నముగను ఏను భుజింతున్నంటాడు. భక్తితో ఇస్తే చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పరమ భక్తితో ఆయన యందు ప్రేమతో మనం ఏదిచ్చినా ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది లోకంలో అసలు ఏముంటుంది? ఏం ఉండదు. ఆయనది ఆయనకే ఇవ్వాలి. కానీ ఇచ్చేటప్పుడు భక్తితో ఇస్తే పరమేశ్వరుడు మురిసిపోతాడు. తండ్రి అన్నీ సంపాదించి తెస్తాడు. నాన్నగారే ఎక్కడో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వృద్ధిలోకి తీసుకొచ్చి బట్టలు కొని చదివించి బొమ్మలిచ్చి ఆడుకొమ్మని పిల్లవాడికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ సమకూరుస్తాడు. ఆ తండ్రే ఉద్యోగం చేసి కార్యాలయం నుంచి వస్తూ వస్తూ ఇంత తీపి బూందీ తీసుకొచ్చాడు తినరా అని ఓ గిన్నెలో వేసి ఇచ్చాడు. నీకు తీయటి బూందీ ఇష్టం కదరా, తిను అన్నాడు. కొడుకు ఆ బూందీ తీసుకుని నాన్నగారండి ఎంత బాగుంటుందో, నా కోసం బూందీ తెచ్చారా అని ఓ గడ్డ తీసి నోట్లో పెట్టుకోబోయి ఆగి గబగబా వెళ్ళి నాన్నగారండి మీరు తినండి అన్నాడు. తండ్రి అన్నాడు, నాకు అక్కర్లేదురా, నీకు ఇష్టమని తెచ్చాను, నువ్వు తిను అన్నాడు. కాదు నాన్నగారండి మీరు కొంచెం తినండి అన్నాడు. తండ్రి మురిసిపోయి వంగి నోరు పట్టాడు. వాడు నాన్నగారి నోట్లో ఓ బూందీ గడ్డ పెట్టి, నాన్నగారండి బాగుందా? చాలా బాగుంది నాన్న, ఇప్పుడు నేను తింటాను నాన్నగారండి అని వాడు తిన్నాడు. తండ్రి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి, ఉసే చూశావా, నేను వాడి కోసం తీపి బూందీ తెస్తే వాడు తినకుండా నాకు ఇంత పెట్టి తిన్నాడే అని మురిసిపోతాడు. వాడిదా బూందీ? పిల్లవాడిదా? వాడు సంపాదించాడా? వాడు తెచ్చాడా? తండ్రి సంపాదించి తెచ్చినటువంటి బూందీలోంచే కాస్త బూందీ తండ్రి నోట్లో పెట్టాడు. లౌకికంగా బిడ్డని కన్న తండ్రి అంత మురిసిపోతే సుఖస్థానములన్నిటినీ బ్రహ్మాండములలో ఇచ్చి బ్రహ్మాండములలో ఉన్న సుఖస్థానములను అనుభవించడానికి జ్ఞానేంద్రియాలిచ్చి సుఖమన్న భావనిచ్చి సంతోషపెడుతున్న పరమాత్మకి ఒక పదార్థాన్ని భక్తితో ఇస్తే ఆయన మురిసిపోతాడు. అది భక్తి. ఆ భక్తి లేనప్పుడు ఎంత పదార్థాన్ని ఇస్తే మాత్రం ఆయనకి కావాలి? అందుకే ఏ భక్తుడైనా అడిగింది ఏమిటంటే లోకంలో అన్నీ నాకు సుఖాలే ఇయ్యి, అన్నీ నా కోరికలే తీర్చు అని అడగలేదు. అసలు పండిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఏ కోరిక కోరారంటే, ఈశ్వర నాకు కావలసింది ఒక్కటే. కుంతీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నదికి దారి చూపించరెవ్వరు, తానే ప్రవహించి 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 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి నది ఎలా వెడుతుందో, ఈశ్వర నా యొక్క తలంపులు కూడా ఎప్పుడూ నీకు సంబంధించినవై ఉండాలి, నిన్ను స్మరిస్తూ ఉండాలి. నిన్ను స్మరించడం అంటే మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి, కలిసొచ్చిన నాడు భగవంతుణ్ణి పొగడ్డం, కలిసి రాని నాడు భగవంతుణ్ణి విస్మరించడం కాదు. వాంఛితార్థ ప్రదాయిని ఆవిడ. పిల్లవాడు ఏదైనా అడగచ్చు, నాన్నగారు కారు తాళాలు ఇవ్వండి ఒకసారి అలా కాసేపు తిప్పుకొస్తానంటాడు. తండ్రి ఇస్తాడా? తప్పు. ఎప్పుడూ తీయకూడదని వీడు కారు తాళం అడుగుతున్నాడని అందకుండా ఎక్కడో దాచేస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆ కారు పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు కారు తీసుకుని వెళ్ళి ప్రమాదానికి లోనవుతాడు. అందుకు ఇవ్వలేదు. అమ్మవారు ఒక కోరిక తీర్చలేదనుకోండి, అమ్మవారు కోరిక తీర్చకపోవడంలో కూడా ఏదో అనుగ్రహం ఉంది, అది నాకు దొరికితే నేను పాడయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకే అమ్మవారు ఇవ్వలేదు అని మురిసిపోగలిగినటువంటి పరిణితి ఏర్పడడం నిజమైన భక్తి.
అందుకే ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నా మనస్సు పరమ సంతోషంతో ఎప్పుడూ నీ గురించినటువంటి ఆలోచనలతో సంతతము, అది సుఖమా దుఃఖమా వదిలేయి, ఎప్పుడూ నీ యొక్క పాదములను పట్టుకోవడంలో మాత్రం విస్మరణ పొందకూడదు. అందుకే భక్తి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు యథార్థమునకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పూజా మందిరంలో నేను కూర్చున్నప్పుడే భక్తి అన్నాను అనుకోండి, 24 గంటల్లో నేను పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుంటాను? ఓ అరగంట కూర్చుంటాను, గంట కూర్చుంటాను, 2 గంటలు కూర్చుంటాను. మిగిలిన 22 గంటలు భక్తి లేని జీవితమా? కాదు. భక్తి తంతువుగా పెరగాలి. పెరిగినప్పుడు అసలు భక్తి అన్న మాటకి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తప్పు చెయ్యకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ఆ దృష్టికోణం అనందు ఉంటుంది. అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఒక పని చేస్తున్నప్పుడు నాకు ఈ పని చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఆలోచించడానికి భక్తి అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అనుగ్రహం మనుష్యుడికి ఉంది, కంఠంలో స్వరపేటికి ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం వీళ్లతో చెప్దాము అని భావించినంత మాత్రం చేత నాకు సంకల్పం కలగగానే నా మూలాధారం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు సహస్రారం దాకా వెళ్ళి పైకి వెళ్లకుండా కొట్టబడి వెనక్కొచ్చి నోటిలో నిలబడితే, నా నాలుక కదిలి నాలుక ఆ గాలిని నొక్కితే, నేను ఏ భావాన్ని ప్రకటించాలనుకున్నానో దానికి వీలుగా నాలుక చేత నొక్కబడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దం బయటికి వస్తే అది మీ చెవులలోకి వెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనయై సభాపతి ఏకరూపాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఇది చేస్తున్నది ఎవరు? నేను కాదు. లోపల ఉన్నటువంటి పరదేవత వాక్కుని పైకి ప్రకటనం చేస్తోంది. ఇప్పుడు నేను మాట్లాడగలిగినటువంటి నా శక్తికి ప్రధానమైనటువంటి కేంద్రం ఏది, ఆ ఆదిశక్తి ఎవరు అన్నది ఆలోచించాననుకోండి, నా మాటల చేత నేను తరించాలి తప్ప నా మాట ఎవరికీ బాధ కలిగేది కాకూడదు, నా మాట ఎవరిని కుందేటట్టు చెయ్యకూడదు అన్న భావన నా ఎందుకు కలుగుతుంది. ఇప్పుడు ఎవరు తన మాట ఎక్కడి నుంచి వస్తోందో అది తెలుసుకుని మాట్లాడిన వాడెవరో వాడు మాట్లాడుతున్న మాటలన్నీ మంత్రములవుతాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు కదిపితే ఆ చేతులు కదిపినప్పుడు కదిలినటువంటి చేతులు మంత్రం చెయ్యడానికి ముందు పట్టినటువంటి ముద్రలవుతాయి. ఆయన కదిలి వెళ్ళిపోతుంటే ఆ కాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరదేవతానుగ్రహం. ఆవిడ అనుగ్రహం లేనినాడు ఈ కాళ్ళు ఎలా కదులుతాయి? కాళ్ళు కదలటం లేదని, నడవలేకపోతున్నానని విద్యుద్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చారుడు ఔషధములు మింగుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా కాళ్ళు ఈడుచుకుంటూ వెడుతున్నారు. అమ్మా, నీ అనుగ్రహం, నా కాళ్ళున్నాయి, నేను నడవగలుగుతున్నాను, కాబట్టి ఈ కాళ్లతో వెళ్ళకూడని చోటికి వెళ్ళను, వెళ్ళవలసిన చోటికి మానను. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు భగవంతుణ్ణి? పూజామందిరంలో కాదు. నువ్వు కాలు కదిపితే కాలు కదలడానికి ఆధారమైనటువంటి శక్తితో అనుసంధానమవుతున్నావు. అప్పుడు ఆ కదలికలు ఎవరికైనా బాధ కలిగేటట్టుగా వినియోగించడం సాధ్యం అవుతుందా? సాధ్యం అవదు. చిట్ట చివరికి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. నిద్రపోతున్నాడు. నిద్రపోతాను అని చెప్పి పడుకోగలనేమో కానీ నిద్ర పట్టడం నా ఇష్టం మీద ఆధారపడుందా? మెత్తటి పరుపు మీద పడుకోగలను, చల్లగా ఉండడానికి ఒక యంత్రాన్ని అమర్చుకోగలను తప్ప నిద్ర పట్టడం పరమశివుని యొక్క అనుగ్రహం.
స్వల్పకాలిక లయం శివుడి చేతిలో ఉంది. ఆయన అనుగ్రహం ఉందా, గాఢ నిద్ర పడుతుంది. నిద్ర పట్టిందా, మరునాడు ఆకలేస్తుంది. ఆకలేసిందా, కడుపు నిండా తింటాం. కడుపు నిండిందా, కనురెప్ప పడుతుంది. కనురెప్ప పడిందా, మళ్ళీ ఆకలేస్తుంది. కడుపుకి కంటికి అనుబంధం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆరోగ్యంతో. నిద్ర పట్టలేదా, ఎంత పరుపేసుకున్నా, ఎంత మంచి సంగీతం వింటున్నా, మనసు ఎంత ఉల్లాసంగా ఉన్నా, నిద్ర పట్టనప్పుడు నిద్రని ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటారు మీరు? సాధ్యం కాదు. ఆ నిద్ర పట్టిస్తున్నవాడెవరో, నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నవాడెవరో గుర్తిరిగి నిద్రపోయే ముందు 11 మాటలు శివనామం చెప్పినవాడు నిద్ర లేచే ముందు కదలికలకి ఆధారమైన విష్ణువు యొక్క అనుగ్రహం కొరకు 3 మాటలు శ్రీహరి అంటూ నామం చెప్పి లేచినవాడు తన యొక్క శక్తినంతటినీ భగవత్పరంగా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ప్రతి కదలికలో భగవంతుణ్ణి స్మరణ చెయ్యకుండా ఉండలేడు. అలా స్మరించేటటువంటి స్థితిని పొందడం భక్తి. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం పాడుతూ చిట్ట చివరికి వచ్చాక ఒక శ్లోకం చెప్తారు. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిత్య సేవాఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. ఓ ప్రభో వెంకటేశ్వరుడా, అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి. ఏడాదిలో కాకినాడ నుంచి తిరుమల కొండ మీదకి నేను ఎన్ని మాటలు పెడతాను? సంవత్సరానికి 4 మాటలు పెడితే గగనం. 4 మాటలు పెడతాను. ఎన్ని మాటలు పెడతాను? పెడితే 2 రోజులు ఉంటాను. 365 రోజులలో నేనుండేది 8 రోజులు. ఆ 8 రోజుల్లో ఏదో సుప్రభాత సేవ చేద్దామా, తోమాల చేద్దామా అని వెంపర్లాడతాను. ఆ సేవ చేద్దాం, ఈ సేవ చేద్దామని నేను కాకినాడ నుంచి వచ్చాను. ఈశ్వర, కాకినాడ నుంచి నేను తిరుమల కొండ మీదకి వచ్చి సంవత్సరంలో 8 రోజులలో కొన్ని సేవల పేరు చెప్పి కొన్ని గంటలు మాత్రమే నీ యొక్క సేవ యందు నేను నిలబడడం కాదు. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అది నీ సేవగా మారేటట్టు నన్ను అనుగ్రహించు. ఎలా మారుతుంది సేవగా? ఎక్కడో నే కాకినాడలో ఉంటే స్వామివారి సేవ ఎలా జరుగుతుంది? అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం తప పుష్పం తు సప్తమం, సత్యమష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. నేను ఈ 8 గుణములలో ఒక్క గుణాన్నైనా అలవరుచుకోవడం కోసం నిరంతరం పరిశ్రమిస్తే నేను ప్రతిరోజు ప్రతి క్షణం వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి అష్టదళ పాదపద్మారాధన చేస్తున్నవాడని. ఏదో ఒక్కరోజు పొద్దున్న వేళ అష్టదళ పాదపద్మారాధన కాదు, నేను బ్రతికున్నన్నాళ్ళు ప్రతి క్షణం స్వామికి అష్టదళ పాదపద్మారాధనం చేస్తూనే ఉన్నాను. అలా చెయ్యగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భావన సౌకుమార్యంలో ఉంటుంది. అన్నిటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి తత్వం, తనలోని కదలికలకన్నిటికీ ఆధారమైన వాడెవడో వాణ్ణి గుర్తించగలగాలి. పోతన గారు భాగవతం చేస్తూ ప్రహ్లాదుడి భక్తి గురించి చెప్తారు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచునారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. ప్రహ్లాదుడు ఈ విశ్వాన్నంతటినీ మరిచిపోయాడు. ఎప్పుడు? ఏదో సమాధిలోకి వెళ్ళిపోయి కాదు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. మంచినీళ్లు తాగుతుంటే ఎప్పుడూ శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చేవాడు, మంచినీళ్లు బిందె గుర్తొచ్చేవి కావు. అదేమిటి? అలా ఎలా సాధ్యం? ఈశ్వర, పంచభూతములను నువ్వు సృష్టించావు. ఈ నీళ్లు నీ సృష్టి. ఈ నీరు కిందకి వెళ్ళాలి అని నియమం పెట్టావు. అగ్ని పైకి లేవాలి అని నియమం పెట్టావు. అగ్ని కిందకి వెళ్ళదు, నీరు పైకెక్కదు. ఈశ్వర, నువ్వు ఎంతటి కరుణామూర్తివి. కడుపు ఇక్కడ పెట్టకుండా కడుపు ఇక్కడ తలిక్కడ పెడితే కాదనేవాడెవడున్నాడు? కానీ అప్పుడు నాకు దాహం ఇస్తే నీరు వెంటనే శరీరంలో కెడితేనే ప్రాణం నిలబడుతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాసభగవానుడు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తాడు పరమాత్మ. కడుపు ఇక్కడుందనుకోండి, ఎన్ని నీళ్లు ఇందులో పోస్తే పైకెక్కి ఇక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ పెట్టాడు. ఆ నీళ్లు ఆయన ఇచ్చాడు. గడగడ గడగడ తాగితే నీళ్లు కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వర, ఎంతటి కరుణామూర్తివి. నీరు తాగేటప్పుడు నారాయణుడు గుర్తొచ్చాడు. బిందె మరిచిపోయాడు, నీళ్లు మర్చిపోయాడు, నారాయణుడు గుర్తొస్తున్నాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ తింటుంటే గుర్తొస్తున్నాడు.
ఈశ్వర ఏమి ఓషధీతత్వం! ఒక్క ధాన్యపు గింజ తీసుకెళ్లి భూమిలో వేస్తే ఇంత కంక, ఇన్ని ధాన్యమా? ఆ బియ్యం తీసుకెళ్లి నీటిలో వేసి అగ్ని మీద బాగా పచనం చేస్తే ఒక మెతుకు కూడా, ఒక బియ్యపు గింజ కూడా విడిచిపెట్టకుండా గిన్నెలో ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైందా? ఆ మెత్తటి మెతుకులలోకి ఓ కూరగాయ తీసుకొచ్చి ఉడికించుకుని కలుపుకుంటే కొత్త రుచి వచ్చిందా? ఆ రుచి గ్రహించినే సంతోషించడానికి నాలుక మీద రసాంకురాలా? దాన్ని నాలుక మీద పెట్టుకునేటప్పటికి జిగురుతో లోపలికి జారడానికి మళ్ళీ మ్యూకస్ టైలిన్ పుట్టడమా? అది లోపలికి జారిపోతే అంత అసహ్యంగా నేను తినేసినటువంటి పదార్థాలన్నింటినీ అమాశయపాకమైపోతే నేనే ఎంతో ప్రీతిగా తిన్నది బయటికి మళ్ళీ వాంతి అయితే నేను తినను. అటువంటిది తిన్నదాన్నంతా లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. నువ్వు జీర్ణం చేస్తున్నావా? రుచి చెప్పడానికి ఇంత మెత్తటి నాలుక, దాని మీద రసాంకురముల, పైన కింద గట్టిగా ఉండే 32 పళ్ళ, 2 వరసలా? ఈ పదార్థాన్ని నాలుక తొయ్యడమా? పళ్ళు నవలడమా? అది లోపలికి వెళ్ళడమా? జీర్ణం అవడమా? తెల్లవారేటప్పటికీ పిప్పి కిందకి రావడమా? సంవరణీకండరములు సడలిపోవడమా? అది జారిపోవడమా? బయటికి వస్తే దుర్వాసన. ఇందులో ఉంటే నవరంధ్రములున్నా కూడా వాసన బయటికి రాకుండా ఆపావా? ఏమి ఈశ్వరా నీ చమత్కారం! ఏమి నీ సృష్టి! ఏమి పరమాద్భుతమైన శిల్పివి! కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంటుండేవారు, నేను ఎన్నో గీతలు గీశాను, ఎన్నో అక్షరాలు రాశాను, నీటి తడికి అవన్నీ పోయాయి. నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక మహాశిల్పి గీశాడు ఈ గీతలు. ఎన్నిసార్లు కడిగానో ఈ చెయ్యి, ఆ గీతలు మాత్రం పోలేదు. ఏ ఉలిపెట్టి గీశాడో! కాబట్టి ఆయనని స్మరించడానికి, ఆయన జ్ఞాపకానికి రావడానికి, ఆయన జ్ఞాపకానికి వచ్చి పరవశం కలిగి విశ్వాన్ని మర్చిపోవడానికి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉండాలి తప్ప భక్తి కొరకు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చున్నంత మాత్రం చేత తరించడం ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా ఆ ఈశ్వరుడి యొక్క స్మరణలు మనసులోకి వస్తున్నాయనుకోండి, విశ్వముతో సమన్వయమవుతూ విశ్వాన్ని మర్చిపోయి విశ్వనాథుడు కనబడుతూ ఉంటాడు. అది పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అందుకే భక్తి భావన సౌకుమార్యం. అది ఆ భావన యందు అపారమైన సౌకుమార్యం ఉందనుకోండి, ఆనంద భాష్పాలతో నిలబడతాడు ఈశ్వరుడి దగ్గర. నిజానికి ఒక్కరోజు నేను నిద్రపోలేదనుకోండి, మరునాడు ఏ పని చేయడానికి ఇచ్చగించదు మనస్సు, తల భారంగా ఉంటుంది. మరి ఈశ్వరుడు ఎప్పుడైనా నిద్రపోయాడా? ఆయనే నిద్రపోతే లోకాల్ని కాసేవాడెవడు? భాగవతం దశమస్కంధంలో పోతన గారు చమత్కారం చూపించారు. చిన్ని కృష్ణుడు పుట్టాడు. పుట్టడం అంటే కృష్ణావతారం స్వీకరించాడు. పాపం అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఆయనకి నీళ్లు పొయ్యాలని తొడ మీద పడుకోబెట్టుకుని ఆయన వీపు రుద్దేశారు. ఎటువంటి వీపు? ఆ వీపు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవంతటిది ఆ చెయ్యి పడితే మురిసిపోతుంది. ఆయన కాలి బొటన వేలుకున్నటువంటి గోటి చివరి భాగపు కాంతి కనపడితే చాలు. సూర్యులు తొల్లి ఎవని పాద నఖాగ్ర శోభితముంచేరి అంటాడు అక్రూరుడు. ఆ కాంతి తగిలితే చాలు, జన్మజన్మల నుండి వస్తున్నటువంటి తమోగుణం పోతుంది. అటువంటి పరమాత్మ వీపు రుద్దారు వాళ్ళు. ఆయనకి స్నానం చేయించారు. అసలు అక్కడ ఒక చమత్కారం చెప్పాడు లీలాశకుడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విదావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథమరవింద దళం యశోదా పాణిద్వయాంతర జలై స్నపయాం బభూవ అన్నాడు. అదే శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు ఆదివరాహమూర్తిగా వచ్చారు. సముద్రంలోకి దిగారు భూమిని వెతుకుతూ. సముద్రం అంతా ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయింది. ఆయన స్నానం చేయడానికి సరిపోలేదు ఆ నీళ్లు. ఆయన పైకి లేచి ఇలా అన్నారు. అంటే ఆ నీళ్లు ఇలా చిమ్ముకున్నాయి. బ్రహ్మాది దేవతలు ఆ నీళ్లు మీద పడితే చాలని ఇలా తలలు ఉంచి నమస్కరించారు.
నువ్వు ఒకనాడు ఆదివరాహమూర్తిగా వస్తే సముద్రంలో నీళ్లు నీ రోమకూపాల్లోకి చాలలేదు. అదే నువ్వు చిన్ని కృష్ణుడుగా వస్తే యశోద దోసిట్తో తీసిన నీళ్లు ఇలా పోస్తే నీ ఒళ్ళు తడిసిపోయింది. ఏం చెప్పమంటావు పరమాత్మ, నీ లీలలు అలా ఉంటాయి. అటువంటి చిన్ని కృష్ణుడు స్నానం చేసి పడుకోబెట్టి గోపకాంతలా ఆయన్ని నిద్రపుచ్చుతున్నారు. జోజో నలినదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో ఎన్నచొన్. పోతన గారికి జోజో అలా పడిపోయింది పద్యంలో. ఊపుతున్నారు. ఎంతకీ పడుకోడే. ఓ గోపకాంత వచ్చింది, ఎత్తుకుంది, అటు ఇటు తిప్పింది, వీపు మీద జో కొట్టింది, ఒక ఆవిడ తొడ మీద వేసుకుంది, తొడంతా ఊపింది, కాలు ఊపింది, చెయ్యి ఊపింది, పాట పాడారు, ఉయ్యాల్లో పెట్టారు. ఏం చేసినా పడుకోడు. ఏమిటమ్మా యశోదా నీ కొడుకు, ఏం చేసినా పత్తికాయల్లా కళ్ళు తెరుచు కూర్చుంటాడు, పడుకోడే అన్నారు. ఆయన్ని బోర్లా పడుకోబెట్టి వీపు మీద కొట్టేస్తున్నారు. ఆయన ఆలోచించేట, ఇదేమిటిరా, పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మందర పర్వతం వీపు మీద పెట్టుకున్నప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు. కృష్ణావతారం స్వీకరిస్తే ఇలా కొడుతున్నారు గోపకాంతలు, వీపు మీద ఎందుకు కొడుతున్నారు నన్ను ఆలోచించాడు. లోకములు నిదురపోవగత నిదిరింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియనూరకుండె కనుదెరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలసట ఒకటి ఉంది. అలసట ఉంది కాబట్టి వాళ్ళు నిద్రపోతారు కాబట్టి మళ్ళీ లేస్తూ ఉంటారు. నాకో నిద్రపోవడం అన్నది లేదు. నేను నిద్రపోతే లోకాలు చూసేవాడెవరు. నేను నిద్రపోను. కానీ నేను నిద్రపోకపోతే వీళ్ళు వదిలేట్టు లేరు, వీపు మీద కొట్టేస్తున్నారు. అందుకని నేను నిద్రపోయినట్టు నటించాలంటే కాసేపు కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారని కళ్ళు మూసుకున్నట్ట పరమాత్మ. ఆయనకి నిజంగా నిద్ర ఉంటుందా? ఆయన నిజంగా నిద్రపోతే లోకాలు చూసేవాడెవరు. కానీ భావనా సౌకుమార్యం. ఆయన నిద్రపోయాడని, ఎవరూ చప్పుడు చేయకుండా పడుకోబెట్టామని, మరునాడు పొద్దున్న బయట నిలబడి తెల్లవారిపోతోంది స్వామి లే 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 అని కొన్ని గుర్తులు చెప్తే ఆయన భళ్ళను తలుపులు తెరుచుకుని బయటికి వచ్చాడని. ఎలా వచ్చాడు? అప్పటి వరకు లే దర్శనవి అని ఎన్నో గుర్తులు చెప్పారు. తీరా ఆయన నిజంగా తలుపులు తీసుకొచ్చాడు. వస్తే ఎలా ఉన్నట్ట? కమలాకు చచూచుక కుంకుమతో నియతారుడితాతులనీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. రాత్రి లక్ష్మీదేవి మా అమ్మని గాఢంగా కౌగలించుకుని నిద్రపోయావు స్వామి. అప్పుడు ఆమె కుచుముల మీద అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నల్లటి నీ వక్షస్థలం మీద కనపడుతున్నాయి. పోనీ నువ్వు ఎర్రగా ఉంటే ఏమో నల్లగా ఉంటావు. నల్లటి నీ వక్షస్థలం మీద ఎర్రటి కుంకుమ చుక్కలు కనపడుతున్నాయి. మేం పిలిచామని నువ్వు గభాలన ఉత్తరీయం కూడా సరిగ్గా వేసుకోకుండా తలుపులు తీసుకుని బయటికి వచ్చేశావు. నిన్ను చూసేటప్పటికే ఆ వక్షస్థలం, ఆ కుంకుమ చుక్కలు కనపడిపోతున్నాయి. మా కనురాపు తగులుతుందేమో. విజయీ భవ వెంకట శైలపతే. ఎంతటి భావనా సౌకుమార్యం! ఆ అనుభవించడం సుప్రభాతం. ఆ ఆనందంతో కంఠం గాద్గదికమై కన్నుల వెంట బాష్పధారలు పడాలి. ఇది కోరుకున్నది. అలా భగవంతుని స్మరించగలిగినటువంటి వాడికి శరీరమునకు ఖేదం ఉంటుందేమో, లోపల మాత్రం పరమ సంతోషంతో ఉంటాడు. చెరుకు కర్ర తీసుకొచ్చి మరలో పెట్టి తిప్పారనుకోండి తీయగానే ఉంటుంది. కత్తిపీటకి కోశారనుకోండి తీయగానే ఉంటుంది. పళ్ళ మధ్య పెట్టి నవిలేరనుకోండి తీయగానే ఉంటుంది. ఆఖరికి దాన్ని అక్కడ పెట్టి ఎవడో గూటం పెట్టి కొడితే పైకి లేచిన బిందువు నాలుక మీద పడితే తీయగా ఉంటుంది. ఏం చేసినా చెరుకు కర్ర తీయగానే ఉన్నట్టు పైన శరీరం ఎంత నలుగుడు పడిపోతున్నా భక్తుడైన వాడు మాత్రం లోపల ఆనందపడిపోతూనే ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు భగవంతుడి రక్షణ అన్న మాట వాడలేదు. భక్తార్భకం రక్షతి. భక్తి అన్న తల్లి భక్తుణ్ణి రక్షించుకుంటుంది. ఆ భక్తి అన్న భావనలో, ఆ భావనా సౌకుమార్యంలో, ఆ సంతోషంలో గురుంకులిడి ఉండేటటువంటి వ్యక్తిని శరీరాన్ని బాధ పెట్టగలరేమో కానీ ఆయన ఆనందం అనుభవించకుండా చెయ్యగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు. అది కదూ ప్రహ్లాదోపాఖ్యానం. ఎంత బాధ పెట్టాడు తండ్రి, ఎంత బాధ పెడితే మాత్రం మానేశాడు. ఆనంద పడిపోతూనే ఉన్నాడు. నాన్నా నువ్వేమైనా చెప్పు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగురాయంచదనునే తరంగిళులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురత చికోరక మరుగునే సాంద్ర నిహారములకు. నాన్న నేనొక్క మాట చెప్పనా?
అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆ అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన పాదముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానం చేసి మత్తెక్కిపోయినటువంటి నన్ను వెళ్ళి లౌకికమైనటువంటి సుఖములను అనుభవించమంటే ఎక్కడ అనుభవిస్తాను నాన్న, నాకు ఎక్కేవి కావన్నాడు. కొట్టాడు, తిట్టాడు, చంపుదామని ప్రయత్నించాడు, ఏనుగుల కింద వేశాడు. ఆయన భక్తే భగవంతుణ్ణి లాక్కొచ్చింది కిందకి. భక్తికున్న గొప్పతనం అది. చాలామంది నరసింహోపాఖ్యానంలో ఏమనుకుంటారంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వచ్చాడు నరసింహస్వామి అనుకుంటారు. కాదు. ఆయన ఎందుకు రావలసి వచ్చిందంటే ఎక్కడున్నాడురా శ్రీహరి అని అడిగాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు గదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నెయ్యి ఎక్కడుంది పాలలో అంటే ఏం చెప్పను నాన్న, పాలంతటా ఉంది. అలా అసలు ఆయన లేనిది లేదు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చూపుడు వేలి ఇలా తీశాడు, ఇలా చూపిస్తున్నాడు, ఎక్కడ ఆపుతాడో తెలియదు. తనకి పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తాను అంతటా ఉన్నాడు అని చెప్తున్నాడు భగవంతుడి గురించి. హిరణ్యకశిపుడు ఇలా వేలు చూపిస్తున్నాడు, ఎక్కడైనా ఆగచ్చు వేలు. ఆయన వేలు ఆగిన తరువాత అందులోకి వెళ్ళి బయటికి వస్తే విలంబనం అయిపోతుంది, కాలం కొంచెం ఆలస్యం అవుతుంది. భక్తుడి మాట నిలబెట్టడంలో జాగు జరగకూడదు. అందుకే హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములనుద్దండ ప్రభావంబునన్. ఈ బ్రహ్మాండమంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది, అంతటా నిండిపోయింది నరసింహావతారం. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ పెడితే అక్కడి నుంచి రావాలి. ఎందుకు? హిరణ్యకశిప సంహారం కాదు, ఇట్టే చంపేస్తాడు. అందుకు కాదు, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి. ఆయన అన్నాడు కాబట్టి వచ్చేయాలంతే. అదే భగవంతుని యందుండేటటువంటి గొప్పతనం. నువ్వు రా అని భక్తుడు పిలిస్తే ఆయన శాసనానికి వశపడిపోతాడంతే. భగవంతుణ్ణి కూడా శాసించగలిగిన వాడెవరంటే భక్తుడు ఒక్కడే. ఆ భక్తి అంత గొప్పది. గజేంద్రమోక్షణ ఘట్టంలో శరణాగతి చేశాడు. సంస్కృత భాగవతం వేరు, తెలుగు భాగవతం వేరు. పోతన గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏనుగు కేవలం శ్రీమన్నారాయణుణ్ణి రమ్మని అడగలేదు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడెడి సాధువుల కడ్డు బడెడివాడు చూడడే నా పాటు చూపుల చూడక లోపలి చూపులు చూచువాడు అని. ఆ వచ్చేటటువంటి వాడు ఎలా రావాలి అంటే మొరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది. వచ్చేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలి భగవంతుడు. ఏమిటి, ఎప్పుడైనా పూజ చేశాడా గజేంద్రుడు? ఎప్పుడైనా భగవన్నామని చెప్పాడా? లేదు. అంత కష్టం వచ్చి మొసలి పట్టుకుంటే అది కూడా ఎన్నాళ్ళు, ఇక ప్రాణం పోయే ముందు చెప్పాడు ఈ మాట. నియమం పెట్టాడు, నువ్వు మామూలుగా వస్తే కుదరదు, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. ఆయన భక్తికి లొంగిపోయాడంతే, ఏం మామూలుగా రాలేదు. ఆ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి రావాలి ఆయనకి తెలియదు, పిలిచాడంతే. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతర ప్రాతేందు కంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సవరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆఖరికి ఎవరి కొంగు పట్టుకొచ్చేస్తున్నాడో ఆ లక్ష్మీదేవికి కూడా చెప్పడం మానేశాడు. అడిగదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ నిన్నడయ డగున్ వెడ్డబెడ్డ సిడ్డిముడ్డిద డబడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమ నడుగిడ్డునే డలన్ అన్నారు పోతన గారు. ఆ ముందు పవిట కొంగు పట్టుకుని విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే వెనక వస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆయన కాళ్లల్లో కాళ్ళు పడిపోయి తడబడిపోతుంటే పక్కనున్న వాళ్ళు ఎక్కడికెడుతున్నాడమ్మా నువ్వు అడగమమ్మా అంటే అడగలేక ఆవిడెంత తడబడిందో పద్యంలో అన్ని డకారాలు పడ్డాయి. కాబట్టి ఆయన భక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క శాసనానికి కూడా వశవర్తి, వాళ్ళ మాట వింటాడు.
మాట వినడం ఏమిటండి, వాళ్ళ చేతి దెబ్బలు తిన్నాడు. మనం తెల్లవారి లేస్తే కొలిచేటటువంటి వెంకటరమణుడి గడ్డం కింద తెల్లటి కర్పూరపు ముద్ద ఉంటుంది. అనంతాచార్యుల వారు కొండ మీదకి వచ్చి పూలతోట నిర్మాణం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వాడు పిల్లవాడి రూపంలో వెళ్ళి నేను కూడా నీకు సహాయం చేస్తానన్నారు. నాకెవడి సహాయం అక్కర్లేదు, అవతల బో, మా గురువు గారు రామానుజాచార్యులు వారు చెప్పారని తోట నిర్మాణం చేస్తున్నానన్నారు. పాపం పెద్ద ఆయన కష్టపడుతున్నారని పిల్లాడి రూపంలో వచ్చి తట్ట అక్కడ పెడితే గబగబా తీసుకెళ్లిపోతున్నారు. భార్య గర్భిణి, ఇంత తొందరగా తట్ట ఎలా తీసుకెడుతోందని అనంతాచార్యుల వారు చూశారు. చూసేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు తట్ట పట్టుకెడుతున్నారు పిల్లాడి రూపంలో. వద్దన్నా వచ్చి వెంటపడి ఈ తట్ట పట్టుకెడుతున్నాడు రా, వద్దన్న పని చేస్తున్నాడు, ఈ పిల్లాడిని కొడతానని చేతిలో ఉన్న గుణపం పట్టుకు పరిగెత్తారు. పరిగెడితే వెంకటేశ్వర స్వామి వారు అన్నీ తిరిగి ఆనందనిలయంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పిల్లాడు దొరకకుండా పారిపోతున్నాడని కోపం వచ్చి చేతిలో ఉన్న గుణపం విసిరారు. విసిరితే గుణపం వెళ్ళి ఇక్కడ కొట్టుకుని గడ్డం బద్దలై నిత్తురొచ్చి వాచిపోయింది. అర్చకులు పూజ చేయడానికి వెళ్ళి తలుపులు తీశారు. గడ్డం బద్దలై వాచిపోయింది. ఇదేమి వెంకటేశ్వర, ఏమైంది? స్వామి మాట్లాడారు అప్పట్లో. కాబట్టి ఆయన అన్నారు, అనంతాచార్యులు కొట్టాడు గుణపం పెట్టినన్నారు. వచ్చిన భక్తులు భక్తుడి యొక్క చేతిలో దెబ్బలు తిన్నవాడు వెంకటేశ్వరుడు, అంత లొంగిపోయిన వాడని తెలియడానికి నా గడ్డం కింద కర్పూరపు మచ్చ పెట్టండి అన్నారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళోకి ఎడుతుంటే 5 భాషల్లో రాసుంటుంది అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద వేసినటువంటి గుణపం గోడకి వేలాడదీసి. కాబట్టి ఆయన లొంగల మహానుభావుడు. భక్తి కలిగినటువంటి వాణ్ణి ఎవరు ఏమి చెయ్యగలరు? ఆ భక్తి తత్పరుడైనటువంటి వాడు ఎప్పుడూ ఆనందపడిపోతుంటాడు. ఆ భక్తి ఉన్నవాణ్ణి కలి చెనకలేడు. అందుకే నలమహారాజు గారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్నాళ్ళు ఎదురు చూడవలసి వచ్చింది కలి. ఎందుచేత? వెళ్ళి పట్టుకోవాలి అంటే శౌచము లేకుండా ఉండాలి. నిరంతర శౌచం ఏదిస్తుంది? భగవంతుడికి సంబంధించిన స్మరణలు ఇస్తాయి, జపం ఇస్తుంది, తపం ఇస్తుంది, హోమం ఇస్తుంది, పుణ్యకర్మలు ఇస్తాయి. ఎప్పుడూ భగవంతుడితో అనుసంధానమయ్యుండేటటువంటి నలుడిలోకి ప్రవేశించలేక ఎదురు చూసి ఒకానొక నాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా బయటికి వచ్చినటువంటి దోషాన్ని అడ్డు పెట్టుకుని నలమహారాజు గారిలో ప్రవేశించి ఆయనకి అన్ని కష్టములు ఇవ్వగలిగాడు తప్ప భక్తి కలిగినన్నాళ్ళు నలమహారాజు గారిని చెనకగలిగాడా? అందుకే భక్తియే శ్రీరామరక్ష. ఆ భక్తి ఉన్నవాణ్ణి కలిపురుషుడు చెనకలేడు. అయితే ఇక్కడ ఒక మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తి అన్న మాటకు అర్థం కేవలము భగవంతుని యొక్క స్మరణలు అన్న విషయం దగ్గర ఆగకూడదు. అసలు నిజంగా భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మాచరణమునకు భక్తి అని పేరు. నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి, మెళ్ళో ఓ పెద్ద పూలదండ వేసి, నా ఒళ్ళంతా చందనం రాసి, నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చి నా 2 కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి, నేను ఎవరిని చూస్తే సంతోషిస్తాను? నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తాను, పెద్ద కొడుకుని చూసి సంతోషించాను. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నేను వాణ్ణి రక్షించానంటే నా గొప్ప అనుకోకండి. ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నేనొకడిని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి. అందుకు రక్షించా, వాడి కోసం కాదు, నా కోసం. అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు. వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌసల్యామాత ఒక మాట మాట్లాడుతుంది. దాన్ని సద్దెన్నపు మూట అంటారు పెద్దలు. ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు. ధర్మాచరణము మనకి సమయం అంతా అనుకూలంగా ఉన్నన్నాళ్ళు చేయడం కాదు, సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణమును విస్మరించరాదు. ధర్మము ధర్మమే, ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి.
రాముడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వశిష్ఠ విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు, వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, సీతమ్మని వివాహం చేసుకున్నాడు, అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు, అంతఃపురాల్లో కాపరం చేశాడు, దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో జీవనం చేశాడు. అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు. రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి, తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి, ఆఖరికి జట కూడా తల దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకొని, మర్రిపాలు పోసుకొని, జటలు కట్టుకుని, చెప్పులు లేకుండా నారచీరలు కట్టుకుని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. కౌసల్యంది, ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు, చాలా తేలిక. ధర్మం రక్షించిందన్నావు, తేలిక. ఇప్పుడు నీకు కాలం ఎదురు జరిగింది, ఇప్పుడు నీకు అనుకూలం కాదు, అరణ్యవాసానికి ఎడుతున్నావు, అన్నీ కష్టాలే. నీ భార్యకి కష్టం, నీకు కష్టం, దోమలు కుడతాయి, ఈగలు కుడతాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఇంత గొప్పవాడివి ఎక్కడో పర్ణశాల కట్టుకు పడుకోవాలి, అప్పుడు కూడా పట్టుకోగలవా? రామా, నీకు ఆశీర్వచనం చేస్తున్నాను. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవసార్థూలా ధర్మస్వామభిరక్షతు. ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో, కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక, ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు అంది. రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి, 2 కాండలు లేవు రామాయణంలో. కిష్కింధ కాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు, వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా, ఎందుకనంటే వాలే పెద్ద దోషం చేశాడు, తమ్ముడి భార్యను తెచ్చి తాను అనుభవిస్తున్నాడు. నువ్వే అధర్మంలో ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏమిటి? వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం. ధర్మం కోసం సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత పట్టాభిషేకం అయింది. ఎవడెలా పోతే నాకెందుకు, నా పనవడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివ్వడం ఒకటే చూసుకుని ఉంటుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా? రామాయణాన్ని ఇంత కీర్తిస్తామా? త్రేతాయుగం, ద్వాపరయుగం దాటిపోయినా కలియుగంలో కూడా ఏ ఊరెళ్ళినా రామాలయం, రామనామం ఉంటాయా? ధర్మం ఒక్కటి గొప్పది. భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు. కాలము కలిసి రాని, కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి. మీకు అది, దానికి రామాయణమే తార్కాణం. రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు, కుదరదన్నాడు బ్రహ్మగారు. కుంభకర్ణుణ్ణి అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు. విభీషణుడు, నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి నిమ్మని అడిగాడు, నువ్వు చిరంజీవి అన్నాడు. ఇవాళ్టికి పుట్టినరోజు వస్తే నల్ల నువ్వులు, బెల్లం ముక్క, ఆవు పాలు కలిపి 3 మాటలు పుచ్చుకుని చిరంజీవుల పేర్లు తలుచుకుంటాం. అశ్వత్థామ, బలివ్యాసో, హనుమాంశ్చ విభీషణ అని, పరశురామో, కృపాచార్యో అని చెప్పి 7 పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవినః అంటాం. 7 చిరంజీవుల్లో విభీషణుడు ఒకడయ్యాడు. అడిగాడా బ్రహ్మగారిని వరం? అడగలేదు. ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు, ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడి యొక్క రక్షణ పొందలేడు. అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే. ధర్మం ఎవరు చెప్పాలి? వేదప్రోక్తము ధర్మము. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అందుకే వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే 2 అక్షరాలు ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారిని పీఠాలు పెట్టారు. ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి, ఇంత వాంగ్మయం వచ్చింది. ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు. ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు. 2, కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామము. కలౌ నామ సంకీర్తన. భగవన్నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి, అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి, ఆ నామము చాలు రక్షించేస్తుంది. ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి.
స్నానం చేసి ఉండాలి, అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి, ధ్యాన శ్లోకం చెప్పాలి, గురువుగారి దగ్గర ఉపదేశం ఉండాలి, కదలకుండా తొందరపడకుండా శరీరావయవములు కదపకుండా జపం చెయ్యాలి. భగవన్నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు. ద్రౌపదీదేవి ఏకవస్త్రయై రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది. రాలా ఈశ్వరుడు రక్షించలా? గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు. అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాల. కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి 33 కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు, అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగారు. ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు. దేవతాలోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు. ఎందుకని? అసలు ఏ పేరు వాడలేదు, ఏ గుణము వాడలేదు. వ్యాసుల వారు మూలంలో తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంత శక్తయే రూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సాంధ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదతం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. పోతన గారు యథాతథంగా ఆంధ్రీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అన్నారు. వచ్చాడా లేదా? స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తు వచ్చాడు. నామమునకు నామికి అభేదం. ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కోటేశ్వరరావు అన్నారనుకోండి, గభాలను తిరిగి చూస్తానా చూడనా? నామము పిలిస్తే నామి వస్తాడు. ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు. భగవన్ నామములు గౌణములు. నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు. పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటవాలని పేరెడతారు. భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు? అన్ని పేర్లు భగవంతుడికి అవసరం. ఏదో ఒక పేరు ఉంటే సరిపోదా? ఆ పేరు పెట్టి అందరం పిలుస్తాం, గొడవ వదిలిపోతుందిగా? కాదు, అవి గౌణములు. అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే భాస్కరాచార్యుల వారు మహానుభావుడు మనకి భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలం నామములు కావు. నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది. ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించిందనుకోండి, అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడంతే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటిది ఒకటే నామం, మిగిలిన 999 వ్యాఖ్యానాలు. విశ్వం అన్నాను అనుకోండి, చాలా ఒక్క నామం నేను పరవశించిపోవడానికి. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో. ఉన్నది విష్ణు ఒక్కడే. నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది. ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ ఉండిపోయిందనుకోండి, సమాధిలోకి వెళ్ళిపోతాడంతే. లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు. చెప్తూ వరుసగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అంటున్నాడు. చంపకాశో కపున్నాగ సౌగంధి కలసత్కచ అన్నాడు. అమ్మవారి పెద్ద కబరీబంధం ఎంత ఉంటుందిట? ఇంత కాదు, ఈ భుజం మించి ఈ భుజం వరకు ఉంటుందిట అమ్మవారి కబరీబంధం. పోతన గారికి దర్శనమైంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి వెంట వెడుతుంటే నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు. ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది. ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తుంటే ఈ భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి. నడుస్తుంటే ఇలా ఎగిరితే కొప్పు ఇలా వెళ్ళేదిట, ఇలా దిగితే ఇలా దిగేదిట, మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్ళేదిట. అంత పెద్ద కొప్పు, అంత పెద్ద కబరీబంధం. అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు, అంత పెద్ద కబరీబంధం కాబట్టే చంపకాశో కపున్నాగ సౌగంధి కలసత్కచ అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది. సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది. కళ్యాణానికి ఎడుతుంది తల్లి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు,
ధునోతుధ్వాంతం నస్తులితదలితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆవిడ కురులలోంచి సువాసనలు వస్తాయిట. ఎంత సువాసనలు వస్తాయంటే దేవతావృక్షములకు పూసినటువంటి పువ్వులు అనుకుంటాయిట. అమ్మవారు తురుముకుంటే బాగుండి ఆ సువాసన చూద్దాం అనుకుంటాయిట. దేవతాకాంతలు దేవతావృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు. అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు, ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు, ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు, ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి, ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి, అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోందనుకోండి. ఆ నల్లటి కొప్పు వంక చూసి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని అదే నామం చెప్తూ నేను పరవశించిపోతున్నాను అనుకోండి. అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి, ఏమిటి నాన్నగారు మర్చిపోయారా ఏమిటి కుడి విందమణిశ్రేణీ కనత్కోటి ఇరమండిత అన్నాడు అనుకోండి. చెయ్యి ధూర్తుడా పాడి చేసేసేవాడు. ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో. ఎందుకురా ఎవడు చెప్పమన్నారా నేను తర్వాత నామం అంటాను. నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి. అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి. నామం ఉట్టినే రాలేదు. రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేశాడు. లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం. అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు. ఒక్కసారి రామ అన్నాడు అనుకోండి ఎవడైనా, అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం. అలా అన్నందుకు గాను పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది. అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు. రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు. పంచాక్షరీ మహామంత్రంలో, అష్టాక్షరీ మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏవున్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు. ఏ ఒత్తులు ఉండవు. అటువంటి నామాన్ని పలికితే చాలు. అందుకే